హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, పూల దగ్గరికి వచ్చాం. వంటలు అయిపోయి పూలు వచ్చాయి అనుకోకండి. నిన్న అన్ని మగ చెట్లే తీసాం కదా, ఈరోజు ఆడ చెట్లు కూడా తీద్దాం. దీన్ని గొట్టం పూల చెట్లు అంటారు. ఎల్లో కలర్లో ఉంటాయి, దేవుడికి పెట్టుకోవచ్చు. ఇవి చూడండి, గాది ప్యాలెస్ దగ్గర చూసాం కదా, ఎల్లో కలర్. ఇవి చూడండి, న్యాచురల్. ఇవి పెద్ద మొక్కలు అవుతాయి. వీటి కర్రలతో పళ్ళు తోముకునేవారు అనమాట పాతకాలంలోని. అది కలర్ ఎవరికి తెలియదు అనుకోకండి. వినాయక చవితికి 21 పత్రుల్లో ఇదొక పత్రి. మనకి వినాయక చవితి వచ్చినప్పుడు చేద్దాం 21 పత్రులు. మా ఛానల్ అప్పటికి బతుకుంటే ఓకే. చూడండి, ఇవి తెల్ల జిల్లేడు అనమాట. తెల్ల జిల్లేడు, జాగ్రత్త. తెల్ల పూలు, ఇందులోనే వైలెట్ కలర్ ఉంటాయి. ఇవి కూడా శివుడికి చాలా ఇష్టం. ఈ మొక్క 12 సంవత్సరాలు పెరిగిన తర్వాత కిందన వేరు వినాయకుడిలా తయారవుతుందంటండి. నేను చూశాను వినాయకుడిలా కావడం. మనసును బట్టి కనిపిస్తుంది అనమాట. మనం మనసుతో వినాయకుడిని చూడాలనుకుంటే కనిపిస్తుంది. ఈ మధ్యన తయారు చేసేస్తున్నారు ఆ వేరుతోటి వినాయకుడిని. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. చూడండి, ఇది పత్తి మొక్క. ఇది చిన్నదనమాట. మొగ్గ. ఇది పరువానికి వచ్చాక ఎండిన తర్వాత పత్తి ఇలా బయటకు వస్తుంది అనమాట. ఇగోండి చూడండి. మనం ఒత్తులు చేసుకుంటాం కదా, చేసి చూపించమంటారా? దీపావళికి వాటికి రెడీ అయిపోయింది. ఇగోండి చూడండి, ఒత్తులు రెడీ చేసుకొని దీపాలు వెలిగించుకోవడమే శివుడికి. అదేదో నెట్లో చూపించినట్టు నురుగు మందు అది అని పత్తాకులు చెప్తారు కదా, ఇవే పత్తాపురం అంటారు. అది మాత్రం ఇది నాకు తెలియదండి బాబు. ఇది మాత్రం పత్తే. ఇగోండి, ప్రతి తీసుకున్నాం. ఈ మొక్కలు చూసారా, ఇవి కూడా షుగర్కి మందు అనమాట. కేరళ ఆంటీ ఉండేవారు మా పక్కన, ఆవిడ ఇవి తీసుకొని తినచ్చు అని చెప్పారు. ఆరోగ్యానికి మంచిదే. దీని నిండా సీడ్స్ ఉంటాయండి. ఇగో చూసారా, వైలెట్ కలర్లో. అది తిప్పతేగ తెలీదు అంటారు. ఇగోండి, తిప్పతేగ హార్ట్ షేప్లో ఉంటుంది. మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు, మీరు తెలుసుకోండి. జ్వరం వచ్చినప్పుడు కషాయం చేసుకొని తాగొచ్చు. ఆకు కూడా నవిలిన టేస్ట్ ఏమి ఉండదు. లేత తింటే మంచిది ఆరోగ్యానికి. మొదటిదైతే చిరుచేది వస్తుంది. ఇది చూడండి, ఉత్తరేణి. అదే దీపావళి టైంలో ఆ టైంలో చెప్తారు కదా, పత్రుల్లో ఇదొక రకం. వినాయక చవితి పత్రుల్లోని ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. పళ్ళు అయ్యి తొంకోవచ్చు వీటితో కూడా. చెప్పు. ఇది చూడండి, ఇది నా ఫేవరెట్ ప్లాంట్. ఎన్నో ఏళ్ళు బట్టి పెంచుకుంటున్నాను. పోతుందని జాగ్రత్తగా పెంచుకుంటున్నాను. నాకు నచ్చింది, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మెడ్రాస్ కనకాంబరం అండి ఇది. ఇప్పుడు కనకాంబరాల్లో చాలా రకాలు వచ్చాయి. దీని మీద ఇంకా లైట్ కలర్ ఉంది, నార్మల్ కనకాంబరం ఉంది, ఎల్లో ఉంది. ఎల్లో కూడా పెంచుకుంటున్నాను నేను. ఇది కొండపిండే రాక అంటారు. కిడ్నీలో రాళ్ళు అవి కరిగించడానికి. అది తోటకూరలాగే. ఈ లేత ఆకులు కోసుకొని వండుకోండి, కనబడిందల్లా కోసుకోకండి. చూడండి, ఈ ఆకులు ఎలా ఉంటాయి, ఈ పువ్వులు ఎలా ఉంటాయి. ఇవే విత్తనాల కింద పడి మళ్ళీ వచ్చేస్తాయి. లేతవే, ఏదైనా లేతదే తీసి వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది చూడండి, ఇది పెప్పింటాకంట. సడన్గా ఆయుర్వేదిక్లోకి వెళ్ళిపోయింది ఏంటా అనుకోకండి. ఏది జరిగినా మన మంచికే. ఇది చూడండి, నేలుసిరి. ఉసిరిలాగే ఉంటుంది కానీ ఇది నేలుసిరి అనమాట. షుగర్ కాటికి పనిచేస్తుందట. ఇది చూడండి, ఉసిరికాయలు అడిగిన ఎలా వచ్చాయో. పరగడుపునే దీని ఆకులు ఇవి దంచి రసం తీసుకొని మజ్జిగలో కలుపుకొని తాగాలి, ఆరోగ్యానికి మంచిది. చూడండి, గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఇది ప్రతి ఆషాఢంలో వచ్చేటప్పుడే కాకుండా ప్రతి నెల పెట్టుకున్న ఆరోగ్యానికి మంచిదే. మన ఒంట్లో వేడిని చల్లారుస్తుంది అన్నమాట. చూడండి, మిరపకాయలు, గ్రీన్ మిర్చి ఎలా ఉన్నాయి చూసారా? ఎటుగా చూస్తున్నాయి చెప్పండి, పైకా కిందకా? ఆకాశం వైపే కదా చూస్తున్నాయి. గుంటూరు మిర్చి టైప్ అనమాట. ఇవి చిన్నవి. సేమ్ మిరపకాయల్లో ఇదొక రకం. గుమ్మడికాయ రంగు సైజులో, షేప్ సైజులో కూడా మిరపకాయలు చూశాను కానీ నాకు ఆ మొక్క దొరకలేదు. మొన్న చూసిన రేగుపళ్ళు టైపు మిరపకాయలు, ఇవొక మిరపకాయలు మన ఇంట్లో ఉన్నాయి. ఇంకా కారం మిరపకాయలు. చూడండి, ఇది బ్లూ కలర్లో ఉన్న జిల్లేడు మొక్కలు అనమాట. ఇవి కూడా శివాలయంలో శివుడికి పూజ చేస్తాం అనమాట.
చూడండి, ఇది ఏంటో గుర్తొస్తుందా? అందరికీ ఏదో ఒక రోజున ఉపయోగపడేదే. వావిలాక్ అనమాట. పురటాల స్నానాలకి, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు వేడి నీళ్ళలో వేసి మరిగించుకొని శుభ్రంగా స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. చూసుకోండి బాగా, మళ్ళీ 10 సార్లు చూసుకుంటారు వీడియోలు. ఇదిగోండి ఉసిరికాయ, రాసి ఉసిరి అంటారు కదా, అదే నార్మల్ కలర్ ఉసిరికాయలు అనమాట. కొండ ఉసిరి వేరు, ఈ ఉసిరి వేరు. దీన్ని గూస్బెర్రీస్ అనే అంటారు. మసాలా గూస్బెర్రీస్ చేసుకుందాం ఇంటికి వెళ్ళి. ఇది కోసుకొని చూడండి, కొమ్మలు ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇవి మామూలు అనమాట. ఇవి చూడండి, ఎల్లో కలర్ పూలు. ఇవి దేవుడికి పెట్టుకుంటారు. ఇవి కూడా సేఫ్టీగా ఉండాలి. చెట్టు కాయలు ఇవి పాయిజన్ అనమాట, ఇవి తినకూడదు. గ్రీనరీగా ఉన్నట్లు ఎల్లో ఫ్లవర్స్. ఇంకోటి గంధం కలర్ ఉన్నాయి, చూద్దాం పదండి. మీకు ఎవరికైనా గుర్తొస్తే కమెంట్స్ చేయండి. చూడండి, కనిపిస్తున్నాయా? అందులో ఇందాక చూసింది ఎల్లో కలర్, ఇది గంధం కలర్ ఫ్లవర్స్ దేవుడికి వాడతాం. చూడండి, మీకు ఈ పేరు ఏమైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. పూలండి, గన్నేరు పూలు. ఇది పింక్, రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది. మీకు కనిపించినప్పుడు మీరు చూసుకోండి. తామలపాకులు చూసారా? కారంగా ఉంటాయండి. తామలపాకుల మొక్క అనమాట. ఎంతో తామలపాకుల మొక్క. అండి, అరటి మొక్క గలేసింది. అరటి పువ్వు, అరటి గెల వచ్చాయి. అరటి పువ్వు